for loop, another control statement which is used to execute for number of times, just like looping, while, do while మనం ఎలా అయితే యూస్ చేసామో ఫర్ లూప్ని కూడా యూస్ చేస్తాము అన్నమాట అక్కడ. అది బట్ ఫర్ లూప్ని మోస్ట్ కామన్ ఎక్కువగా యూస్ చేసేది మనం ఇక్కడ నుంచి ఫర్ లూప్ని యూస్ చేస్తాం, ఎందుకంటే దేర్ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్. 3 ఎక్స్ప్రెషన్స్ను ఒక చోటే యూస్ చేసుకుంటూ వెళ్తాము అనమాట అక్కడ. అదేంటో చూద్దాం మనం. ఓకే, I'll take the syntax for loop now. For followed by expression 1 semicolon, expression 2 semicolon, expression 3, then statements, right? If you are having more than one statement, you will use the braces if it is a compound statement. If it is a simple statement, ఒకటి స్టేట్మెంట్ ఉందనుకోండి, బ్రేసెస్ని యూస్ చేస్తాము అనమాట. ఇక్కడ అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ 1 అంటేనేమో ఇనిషియలైజేషన్, ఎక్స్ప్రెషన్ 2 అంటేనేమో కండిషన్ చెక్ చేసుకుంటాం మనం అక్కడ, ఎక్స్ప్రెషన్ 3 అంటేనేమో ఇంక్రిమెంట్ అని చెప్పి యూస్ చేస్తాం మనం అక్కడ. వాట్ ఈస్ దట్? సో ఎక్స్ప్రెషన్ 1 రిప్రజెంట్స్ ఇనిషియలైజేషన్, రైట్? ఎక్స్ప్రెషన్ 2 conditional check, expression 3 there you are having increment or decrement, I plus plus minus minus I, like that you can have increment or decrement. I am using increment, right? Or decrement you can use. So 3 ఎక్స్ప్రెషన్స్ని ఒకటే స్టేట్మెంట్లో మనం యూస్ చేసుకుంటూ వెళ్తాము అన్నమాట అక్కడ. అది దానికి ఫర్ లూప్లో యూస్ చేస్తాను మనం ఇక్కడ. అంటే ఫస్ట్ ఏంటిది, ఇనిషియలైజేషన్ జరుగుతుంది, ఎక్స్ప్రెషన్ 2 కండిషన్ని చెక్ చేసుకుంటాము, ఎక్స్ప్రెషన్ 3 ఇట్ విల్ ఇంక్రిమెంట్ ద వాల్యూ. అంటే ఈ స్టేట్మెంట్ ఎప్పటిదాకా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఈ కండిషన్ ఫెయిల్ అయ్యేదాకా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట అక్కడ. అది రైట్. సో దానికి సంబంధించి స్మాల్ ప్రోగ్రామ్ చూద్దాం మనం అక్కడ. అంటే ప్రీవియస్గా మనం ఏం చేసాం, వైల్ లూప్ యూస్ చేసి 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేశాను. ఇంట్ I ఈక్వల్ టు 1, ఈ స్టేట్మెంట్ ఏమంటాం మనం, ఇనిషియలైజేషన్, రైట్? నౌ వైల్ I less than or equal to 100, దీన్ని conditional check, isn't it? Next one, open braces, I'll print this number now, printf %d I ని ప్రింట్ చేశాను, I plus plus, so this is going to represent increment, isn't it? అంటే 3 స్టేట్మెంట్లు మనం యూస్ చేస్తున్నాం ఇక్కడ, ఇనిషియలైజేషన్, కండిషనల్ చెక్ అండ్ ఇంక్రిమెంట్. ఏది, వైల్ లూప్ యూస్ చేసుకున్నప్పుడు 1 to 100 నెంబర్స్ ప్రింట్ చేయడానికి. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ నేను ఫర్ లూప్ యూస్ చేసేసాను అనుకోండి, ఐల్ టేక్ ఓన్లీ 1 స్టేట్మెంట్, ఐల్ సీ దట్. I'll take this, yeah. సో ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్ 3 కలిపి ఒక స్టేట్మెంట్లో యూస్ చేద్దాం రా, అదేంటో చూద్దాం మనం ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఫర్ లూప్లో ఏం చేస్తాను నేను ఇప్పుడు, ఇంట్ I ఓన్లీ వేరియబుల్ డిక్లరేషన్ చేశాను ఇక్కడ. నౌ ఫర్ I equal to 1, that is expression 1, initialization, I less than or equal to 100, I plus plus. 3 స్టేట్మెంట్ను ఒక్క చోట యూస్ చేస్తున్నాను రా, ఇంక ఇంక్రిమెంట్ సపరేట్గా ఏం లేదు ఇక్కడ. ఐల్ టేక్ ఓన్లీ 1 స్టేట్మెంట్ హియర్. యాక్చువల్లీ ఇక్కడ క్లోజ్ చేయాలి. సో ఇనిషియలైజేషన్, కండిషనల్ చెక్ అండ్ ఇంక్రిమెంట్ అన్నీ కలిపి ఒకటే ఫర్ లూప్లో యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ ఐని డిక్లేర్ చేశాను, I ఈక్వల్ టు 1కి ఇనిషియలైజ్ చేసాం. దిస్ స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్ ఫర్ ఓన్లీ వన్స్. ఇక్కడ చూడండి రా, ఇనిషియలైజేషన్ అనేది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇక్కడ కూడా అంతే. నౌ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, ఇఫ్ దిస్ కండిషన్ ఈజ్ ట్రూ అయింది కాబట్టి ఏం చేసింది, ఐని ప్రింట్ చేసింది, అంటే I వాల్యూ బికమ్స్ 1. I ప్లస్ ప్లస్, నౌ ఇట్ విల్ ఇంక్రిమెంట్, I వాల్యూ బికమ్స్ 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100. మళ్ళీ ఇనిషియలైజేషన్ దగ్గరికి వెళ్ళదండి, కండిషన్ని చెక్ చేసుకుంటుంది అక్కడ అది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, ట్రూ. 2ని ప్రింట్ చేసింది, రైట్? I ప్లస్ ప్లస్ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100, అగైన్ ఇట్ ఈస్ సాటిస్ఫైడ్. 3 ఎక్కడ దాకా, 100 వచ్చేదాకా ప్రింట్ చేసుకుంటుంది అక్కడ.
సో 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ, 100ని ప్రింట్ చేసింది. I ప్లస్ ప్లస్ 101, ఐ వాల్యూ 101 అయిందిరా. 101 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 ఫాల్స్, అప్పుడు బయటకు వచ్చేస్తుంది అక్కడ అది. అందుకని మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఫర్ లూప్ని యూస్ చేసుకుంటున్నాం మనం ఇన్స్టెడ్ ఆఫ్ వైల్. వైల్ యూస్ చేసే తప్పు కాదు అక్కడ. వైల్ ఏంటి, ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్, మూడు స్టేట్మెంట్లు కింద ఉన్నాయి. అదే ఫర్ లూప్లో మనం యూస్ చేసాం అనుకోండి, 3 ఎక్స్ప్రెషన్స్ని ఇక్కడే యూస్ చేస్తున్నాను నేను, ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. సో వీటిని ప్రింట్ చేసుకుంటూ వచ్చాము అనమాట అక్కడ అది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇదేమో వైల్ లూప్ యూస్ చేసిన ప్రోగ్రాము, ఇదేమో ఫర్ లూప్ని యూస్ చేసి చేసిన ప్రోగ్రాము అనమాట అక్కడ అది. రైట్? సో ఫర్ లూప్లో మనం ఇందాక చెప్పినట్టు సింటాక్స్లో ఫర్ ఎక్స్ప్రెషన్ 1 ఇనిషియలైజేషన్, expression 2 conditional check, expression 3 increment or decrement you can use. We'll do some more programs. So ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను నేను, ఒక ప్రోగ్రామ్ చేసాం మనం. I'll take another one, otherwise we will execute this program. Yeah, so it will print 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేసింది అనమాట అక్కడ అది. రైట్, ఇప్పుడు ఏం చేయాలి నేను, 100 to 1 నెంబర్ అంటే ఐ వాల్యూ 100 దగ్గర ఇనిషియలైజ్ చేయాలి. ఇట్ హ్యాస్ టు రెడ్యూస్ ద వాల్యూని రెడ్యూస్ చేసుకుంటూ రావాలి. రైట్, ఐ మేక్ ఏ స్మాల్ చేంజ్ హియర్. సో ఐ టేక్, ఐ వాంట్ టు ప్రింట్ ద నెంబర్స్ బిట్వీన్ 100 to 1 రివర్స్. సో ఐ వాల్యూని 100కి ఇనిషియలైజ్ చేశాను. మనం వీ హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామ్ బై యూజింగ్ వైల్ ఆల్సో. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఇజంట్ ఇట్? 1 దాకా వస్తే చాలు అక్కడ. దెన్ ఐ మైనస్ ఐని రెడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాను రా. సో ఇప్పుడు ఏమైంది, ఐ వాల్యూ 100కి ఇనిషియలైజ్ అయింది. 100 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ, 100ని ప్రింట్ చేసింది. ఐ మైనస్ 99 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 ట్రూ, 99 కూడా ప్రింట్ చేసింది. ఐ మైనస్ లైక్ దట్ ఇట్ విల్ రిపీట్ అప్ టు 1 కూడా ప్రింట్ అయింది. ఐ మైనస్ దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది అక్కడ అది. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ 100 to 1 నెంబర్స్. ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, 100 నుంచి 1 దాకా తీసుకున్నాము అనమాట అక్కడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో మనం బ్రేసెస్ యూజ్ చేయట్లా, బట్ వైల్ యూజ్ చేసినప్పుడు మనం బ్రేసెస్ యూజ్ చేసాం ఇక్కడ బాడీ ఆఫ్ ద లూప్లోకి. ఎందుకని, దేర్ యూఆర్ హ్యావింగ్ 2 స్టేట్మెంట్స్, ప్రింట్ఎఫ్ ఉంది, ఐ ప్లస్ ప్లస్ ఉంది, అంటే కాంపౌండ్ స్టేట్మెంట్ అంటుంది దాన్ని అక్కడ. అందుకని బ్రేసెస్ యూజ్ చేశా. ఇక్కడ ఫర్ లూప్లోకి వచ్చేటప్పటికి ఏంటి, యూఆర్ హ్యావింగ్ ఓన్లీ 1 స్టేట్మెంట్ ప్రింట్ఎఫ్. సో ఒక స్టేట్మెంట్ కాబట్టి బ్రేసెస్ యూజ్ చేయకపోయినా పర్వాలేదు అనమాట, ఆప్షనల్, ఇచ్చిన తప్పేం లేదు కానీ అక్కర్లేదు అనమాట అక్కడ అది. రైట్, నౌ ఐల్ టేక్ అనదర్ ప్రోగ్రామ్. ఐ వాంట్ టు ప్రింట్ 1 to n నెంబర్స్. Yeah, so I'll take I comma n, then I equal to 1, I less than or equal to 100, I plus plus. ఇప్పుడు నాకేంటి 1 to n నెంబర్స్ని ప్రింట్ చేయాలి. సో ఐ విల్ ఇన్పుట్ ద వాల్యూ ఫర్ n. సో printf enter n, scanf %d ampersand n. Now I'll take up to n. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇప్పుడు n వాల్యూ 5 ఇచ్చానండి. అంటే ఈ ఫర్ లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది, ఇప్పుడు ఇది 1 నుంచి n వరకు, n వాల్యూ 5 ఇచ్చాం కాబట్టి 5 దాకా అనమాట అక్కడది. సో ఫస్ట్ టైం ఐ వాల్యూ 1కి ఇనిషియలైజ్ చేశాను, n వాల్యూ 5 వచ్చింది. 1 less than or equal to 5, దిస్ ఈజ్ ట్రూ కాబట్టి 1ని ప్రింట్ చేసింది. ఐ ప్లస్ 2 less than or equal to 5 2ని ప్రింట్ చేసింది. అలా n వరకు మూవ్ చేసుకుంటుంది అనమాట అక్కడది. రైట్, ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్. సో ఐఎమ్ టేకింగ్ ద వాల్యూ ఫర్ n, it is 5. So it is going to print 1 2 3 4 5. If you want to get any space, use /t. Okay, so it is going to print 1 2 3 4 5 with spaces. That is not issue.
అది లాజిక్కి ఏం సంబంధం లేదు. నౌ ఐ వాంట్ టు ప్రింట్ ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to n. ఈవెన్ నెంబర్స్ అంటే ద నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 2. 2తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. సపోజ్ ఇఫ్ యూ టేకెన్ n ఈజ్ ఈక్వల్ టు 10 ఇచ్చానయ్యా. సో అవుట్పుట్ ఏం రావాలి నాకు ఇప్పుడు? 2, 4, 6, 8 and 10. Isn't it? I don't want to print all the numbers. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది? అది 1 to n నెంబర్స్ మొత్తం నెంబర్స్ అన్నింటినీ ప్రింట్ చేసేస్తుంది అది. Isn't it? I'll take another program. Yeah. ఈ ప్రోగ్రాంలో అది కాదురా. ఈ ప్రోగ్రాంలో మీరు n వాల్యూ ఎంత ఇస్తే అంత నెంబర్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేస్తే చాలు. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి? నేను ఇప్పుడు ఐ వాల్యూ ఫస్ట్ 1 ఉంది. 1 అనేది ఈవెనా కాదా చెక్ చేయాలి. ఎట్లా తెలుస్తుంది మనకు అది? 1ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చిందనుకోండి, దెన్ ఇట్ ఈజ్ ఈవెన్ నెంబర్. అంటే ఐ వాల్యూని 2తో డివైడ్ చేస్తా. లేదు ఐ ప్లస్ ప్లస్ అంటే 2 అయింది. 2 మాడ్యులస్ ఆఫ్ 2 అంటే ఐని 2తో డివైడ్ చేస్తాను. ఇప్పుడు అది డివైడ్ అయింది అనుకోండి, అది దెన్ రిమైండర్ 0 వస్తే ఆ నెంబర్ని ప్రింట్ చేస్తాము అనమాట. అక్కడది ఒక్కసారి చూద్దరు కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇక్కడ? ఇఫ్ ఐ మాడ్యులస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ ఓన్లీ ఐ విల్ ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఐ అని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి రా. n వాల్యూ ఎంత ఇచ్చాం మనం? 10 ఇచ్చాం. I want to print the numbers between 1 to 10, only even numbers మాత్రమే ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు n వాల్యూ 10 ఉంది కాబట్టి ఫర్ లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తుంది? 1 నుంచి n 10 దాకా మూవ్ చేసుకుంటుంది. 1 2 3 4 5 అప్ టు 10. ప్రతి నెంబర్ని ఐ వాల్యూని అది ఈవెనా కాదా చెక్ చేయాలి. సో ఫస్ట్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఐ వాల్యూ ఎంత ఉంది? 1. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ఇట్ ఈస్ ట్రూ. ట్రూ అయింది కాబట్టి ఏం చేస్తుంది? 1 మాడ్యులస్ ఆఫ్ 2. 1ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 1 రాపోదు. రిమైండర్ 1 కాబట్టి 1 ఈక్వల్ టు 0 నాట్ సాటిస్ఫైడ్ అంటే ఐని ప్రింట్ చేయదు అక్కడ. అంటే 1 ప్రింట్ కాదు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. నౌ ఐ వాల్యూ బికమ్స్ 2. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. దిస్ ఈజ్ ట్రూ. ఇప్పుడు ఈ కండిషన్ చూడండి. ఐ మాడ్యులస్ ఆఫ్ 2. ఐలో ఎంత ఉంది? 2 ఉంది. 2 మాడ్యులస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0 అయింది కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఐ. ఐ వాల్యూ ఎంత? 2. దాన్ని ప్రింట్ చేసిందిరా. ఫస్ట్ వాల్యూ వచ్చింది నాకు. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ 3. 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ట్రూ. దెన్ 3 మాడ్యులస్ ఆఫ్ 2. 3ని 2తో డివైడ్ చేసి అనుకోండి, రిమైండర్ 1 వచ్చింది. 1 ఈక్వల్ టు 0 నాట్ సాటిస్ఫైడ్ అంటే అప్పుడు ఐ వాల్యూని ప్రింట్ చేయదు. 3 ప్రింట్ అవ్వదురా. ఐ ప్లస్ ప్లస్ 4. 4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. ట్రూ. 4 మాడ్యులస్ ఆఫ్ 2 0. 0 వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని ప్రింట్ చేసింది. అంటే ఐ వాల్యూని 4ని ప్రింట్ చేసింది. అలా ఎప్పుడైతే రిమైండర్ వాల్యూ 0 వచ్చిందో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ ఐ. అంటే ఓన్లీ ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేయడానికి మాత్రమే ఈ ప్రోగ్రామ్ యూస్ చేస్తున్నాము అనమాట. అక్కడ ఇందాక ప్రోగ్రాంలో 1 to n నెంబర్స్ అన్నీ ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రోగ్రాంలో ఏంటి? ఓన్లీ ఈవెన్ నెంబర్స్. ఐఎమ్ సెర్చింగ్ ఫర్ ఈవెన్. ఐ వాల్యూని అది ఈవెనా కాదా చెక్ చేసుకుంటున్నా. 2తో డివైడ్ చేసి రిమైండర్ 0 అయితే ఐని ప్రింట్ చేస్తాను. 0 కాలేదనుకోండి దాన్ని ప్రింట్ చేయము అనమాట అక్కడ. అది రైట్. ఐ విల్ ఎగ్జిక్యూట్. యా. నౌ ఐ విల్ టేక్ 20 హియర్. అంటే ఐ వాల్యూ 1 to 20 మూవ్ అయిందిరా. సో 2 4 6 8 10 12 అప్ టు 20 నెంబర్స్ దాకా ప్రింట్ చేసింది అనమాట అక్కడ. అది సో ఫర్ లూప్ ఎలా మూవ్ అవుతుంది, ప్రతి నెంబర్ని ఐ వాల్యూని ఎలా చెక్ చేసుకుంటోంది అది అబ్జర్వ్ చేయండి అన్న ఇక్కడ. హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు అది ఈవెనా కాదా చెక్ చేసుకుంది. 2 ఉన్నప్పుడు ఈవెనా కాదా చెక్ చేసుకుంది. ఫర్ లూప్కి సంబంధం లేదురా. ఫర్ లూప్ ఏంటి? 1 to n నెంబర్స్ ప్రతి నెంబర్ని మూవ్ చేసుకుంటుంది అక్కడ. అది 1 2 3 4 5 అప్ టు n. ప్రతి నెంబర్ని అది ఈవెనా కాదా చెక్ చేసుకుంటాము అనమాట అక్కడ. అది ఇదే ప్రోగ్రామ్ ఆడ్ నెంబర్స్ ప్రింట్ అవ్వాలి అంటే జస్ట్ ఐ విల్ చేంజ్. హియర్ ఇట్ ఈస్ 1. రిమైండర్ వాల్యూ 1 వచ్చిందనుకోండి అప్పుడు ప్రింట్ చేస్తుంది. అది ఫస్ట్ 1 ఉంది. 1 మాడ్యులస్ ఆఫ్ 2 రిమైండర్ 1 అప్పుడు 1ని ప్రింట్ చేసిందిరా. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయింది. 2 మాడ్యులస్ ఆఫ్ 2 0. 0 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఈజ్ ఈక్వల్ టు 1 నాట్ సాటిస్ఫైడ్ అప్పుడు 2ని ప్రింట్ చేయదు.
ఐ ప్లస్ ప్లస్ 3 మాడ్యులస్ ఆఫ్ 2 1 అయింది, 1 ఈక్వల్ టు 1 కాబట్టి దాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. అంటే ద ఓన్లీ చేంజ్ ఈస్ రిమైండర్ వాల్యూ 1 అయితే అప్పుడు ఆడ్ నెంబర్స్ని ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. అది దట్ ఈస్ ద ఓన్లీ చేంజ్. ఐ విల్ టేక్ 20 అగైన్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రింట్ 1 3 5 7 9 అప్ టు 19 దాకా ప్రింట్ చేస్తుంది అనమాట అక్కడ. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఈవెన్ నెంబర్స్ బిట్వీన్ 1 to n నెంబర్స్ మధ్యలో ఉన్న ఈవెన్ నెంబర్స్ని ప్రింట్ చేసాము అనమాట అక్కడ. అది ఇస్ ఇట్ క్లియర్? సో ఫర్ లూప్ యూస్ చేస్తున్నప్పుడు మనం ఎలా ప్రాసెస్ చేయాలి ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, అసలు ఫర్ లూప్లో 3 ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఇనిషియలైజేషన్, కండిషన్ అండ్ ఇంక్రిమెంట్. సో దానికి సంబంధించిన ప్రోగ్రామ్ చేసాము అనమాట అక్కడ. అది హోప్ ఇట్ ఈస్ క్లియర్.